ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాను నేను. పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యేలోపు మనం పూర్ణాల పిండి పూత పిండి రెడీ చేసుకుందాము. ఇదిగోండి పై పూత కూడా రెడీ అయిపోయింది. ఇది దోస పిండి అండి. నేను గ్లాస్ పప్పుకి గ్లాసున్నర బియ్యమే వేసానండి. అంటే మెదుపు ఎక్కువ వస్తేనే కదా మనకి పూర్ణాలు పై పూత కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసే కలుపుకున్నానండి, ఇంకేం వేయలేదు. అంటే కొంతమంది పంచదార కూడా వేసుకుంటారు, అంటే పై పూత కూడా కొంచెం తీగా అనిపిస్తుంది అని చెప్పి. నేనైతే వేయలేదండి. ఇంకా పూర్ణాలు వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చూసారు కదండి, ఇందాకే ఉండలు చుట్టు పెట్టేసుకున్నానండి. ఏం లేదు, ఇదిగోండి దీంట్లో వేసి నేను ఇవైతే మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నానండి. మా అత్తయ్య గారు ప్రతి పండక్కి చేస్తారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఇవన్నీ కూడా. మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టం అండి పూర్ణాలు. చూసారు కదండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాము ఆయిల్లో నుంచి. ఇంతేనండి పూర్ణాలు. నేనైతే ఇలా చేస్తాను. పచ్చని పప్పుతో కూడా చేస్తారండి, అలా కూడా చేస్తాను. 2 రకాలుగా చేస్తానండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.